శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 29వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథము, 1 Samuel చాప్టర్ 25 verse 29లో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును. ఆమేన్. నాతో చదువుతారా? ఎంత బలమైన మాట దేవుడి దినాన్ని పరలోకము నుండి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును. నీ ప్రాణము యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఎవరెవరు నీ ప్రాణాన్ని తీసేస్తానన్నా, ఏ రోగము నీ మీద ఏలుబడి చేసి నిన్ను భక్షిస్తున్నానని భయపెడుతున్నా, ఏదేమైపోయినా, ఏమో చనిపోతానేమో, నేను బ్రతకనేమో, నా సమయం అయిపోయిందేమో, అయ్యో నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని చూడవలసినవి ఉన్నాయి, కొంతమందితో మాట్లాడవలసినవి ఉన్నాయి, కొన్ని ఆస్తి తగాదాల విషయంలో నేను ఉండాలి, నేను ఉండగానే ఎవరి షేర్ వారికి రాయాలి, ఇవ్వాలి, పెట్టాలి, ఏమో నేను ఎన్నాళ్ళు ఉంటానో ఉండనో, నా పని అయిపోయింది అని అనుకుంటున్నావేమో. నీ ప్రాణము యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడి ఉన్నది, అంతే. కనుక నిన్ను ఏ దుష్టుడు నీ ప్రాణమును ముట్టుకోవటానికి సరిపోడు. ఏ దుష్ట శక్తి కూడా నిన్ను మరణానికి నడిపించటానికి లేదు. దేవుడు దానికి అధికారము ఇవ్వలేదు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా అద్భుతమైన విజయము సాధించబోతా ఉన్నావు. దేవుడు నిన్ను బలమైన సాక్షిగా నిలబెడుతున్నాడు. దేవుడు న్యాయాధిపతి, ఆయన నరుడు కాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాం. నీ ప్రాణము యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. కట్టబడిపోయింది, అంతే. అది ఆయన సిగ్నల్ ఉండాలి తప్ప, ఆయన సిగ్నల్ లేకుండా నీ ప్రాణం మీదకి అపవాది రావటానికి లేదు. ఏమో నా బిడ్డ ఏమైపోతాడో, నా జీవితం ఏమైపోతుందో, ఈయన బ్రతుకుతాడా, ఈమె బ్రతుకుతుందా? దేవుడిస్తున్న నీ ఇంటికి, కుటుంబానికి వాగ్దానము, నీ ప్రాణము ఆయన జీవపు మూటలో కట్టేశాడు. ఆ మూట విప్పడానికి ఎవరి వల్ల కాదు, అది ఆయన చేతిలో ఉంటుంది. నీవు దేవుని సాక్షిగా ఉండవలసినది ఉన్నది. దేవుని సాక్షిగా నిన్ను నిలబెట్టి పాత్రగా వాడుకోబోతున్నాడు. భయపడిన అవసరం లేదు. నీకు దీర్ఘాయుష్ ఉంది. ఇంత శత్రుత్వంలో ఎలా బ్రతుకుతాను నేను? ఇంత అపాయకరమైన దినాల్లో నేను ఎలా బ్రతుకుతాను? ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల మధ్య నేను ఎలా బ్రతుకుతాను? నాకు చావేనేమో
ఏమో ఏమో అనుకుంటున్నావా? నో, యేసయ్య నీ పక్షముగా ఉన్నారు. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజే నీకు పరలోకము నుండి ఈ మాట వర్తమానము నీకు అందజేస్తూ ఉన్నాడు. నీ ప్రాణము యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడింది. ఏ తెగులొచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయము నీ యొద్దకు రానే రాదు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. ఒక బలమైన ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ప్రకటించమన్నాడు. నేను తీసుకుని వచ్చాను. పరమగీతము 3వ అధ్యాయము. పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనం చదివి సహాయం చేయండి. ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి? 7వ వచనం. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలి. ప్రియులరా, పరమగీతము ఈ మాట చెప్తున్న మనిషి ఎవరంటే షూలమితి. ఎవరు? షూలమితి. షూలమితి వాళ్ళ ఇంట్లో కొంచెం లేటుగా మ్యారేజ్ అయిందనమాట. అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఎవరికి ఈ అమ్మాయి నచ్చట్లేదు. ఈ అమ్మాయి ఎందుకు నచ్చట్లేదంటే ఈ అమ్మాయి ఓవర్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటుంది. ఎక్కువ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళ బ్రదర్స్ ఏం చేశారంటే ఆ జిల్లాలు, ఆ ప్రాంతాలు తిరిగి సంబంధాలు తిరిగితే తిరిగి అలసిపోయారు. కానీ పెళ్లి సంబంధం ఆ బిడ్డకి కుదరలా. ఏ మ్యాచ్ అవ్వలేదు. ఆ అమ్మాయి అంటది, మీరు నాకు సంబంధాలు చూడటం కాదు, కానీ నన్ను చేసుకునేవాడు ఒక రాజు వస్తాడు. ఏమంటుంది? నేను రాజుగారిని చేసుకుంటాను. నాకు ఇలాగా చిన్న చిన్న సంబంధాలు, పెళ్లి సంబంధాలు, మ్యాచ్లు పట్టుకొస్తున్నారు మీరు. ఇది ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు? నిన్ను చేసుకునేవాడు మహారాజు వస్తాడు. ఆ మహారాజు పల్లకి మీద వస్తాడు. సొలొమోను మహారాజు పల్లకి వస్తుంది అని చెప్తుంది అనమాట. ఆమేన్. ఈ పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటుంటే అక్కడున్న యెరూషలేము అమ్మాయిలందరూ అంటారు అనమాట. 5వ వచనం చూడండి. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేలను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేవకయు కలతపరచకయు ఉండుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ధూమ స్తంభం వలె అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి? ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ ఉన్నటువంటి యెరూషలేము అమ్మాయిలందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంటే, మీకు నమస్కారం తల్లి, నన్ను ఏమి ఇబ్బంది పెట్టకండి అని బతిమాలుకుంటుందనమాట. మీరు కొంత సమయం మౌనంగా ఉండండి. ఏం జరుగుతుందని వాళ్ళందరూ అడిగితే అమ్ముడు చెప్తుంది అనమాట, అరణ్య మార్గమున వస్తుంది నా పల్లకి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మన పల్లకి అరణ్య మార్గమున వస్తుంది. వాళ్ళందరూ అన్నారు, అరణ్యంలోంచి పల్లకి రావటం ఏంటమ్మా అంటే, అప్పుడు అంటదనమాట, ఆ పల్లకి దగ్గర ఎలాంటి సువాసన ఉంటుందంటే గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి అంటే అది సొలొమోను పల్లకి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. పల్లకి. ఎంతమందికి పల్లకి తెలుసు? పల్లకి తెలుసు అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. పూర్వం పెళ్లి కుదిరితే పెళ్లి కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టేవారు. పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకు ఇంటికాడే ఆ పెళ్లి పందిరిలోనే గుమ్మంలోనే ఎక్కించి కూర్చోబెట్టి ఏం చేసేవారు? ఊరేగిస్తారు. ఊరంతా ఊరేగిస్తారు. పల్లకి
దేనికి సూచన అంటే శుభానికి సూచన. నోట్ చేసుకోండి, పల్లకి దేనికి సూచన? శుభం. శుభం అంటే పెళ్ళి. మీ ఇంట్లో దేవుడు శుభకార్యము జరిగించుచున్నాడు. నాకు అల్లుడు ఎప్పుడు దొరుకుతాడా, కోడలు ఎక్కడ దొరుకుతుందా అనుకుంటున్నావు కదా, ఆల్రెడీ దేవుడు రెడీ చేశాడు. జ్ఞానమైన బిడ్డని నీ ఇంటికి ఆశీర్వాదకరంగా పంపించుచున్నాడు. నమ్మితే 7 మార్లు చప్పట్లు కొట్టి ఆమేన్ 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 అని చెప్పండి. నీ ఇంట్లో శుభకార్యం స్టార్ట్ అయింది. గర్భఫలం లేదని ఏడుస్తున్నావు కదా, నీకు శుభము కాదు, నీకు గొడ్డితనం ఉందని అంటున్నారు కదా, పల్లకి ఆశీర్వాదము, నీకు శుభము కలుగును గాక. పల్లకి విజయానికి సూచన. మొట్టమొదటిగా పల్లకి శుభం. ఇల్లు కట్టుకోవటానికి శుభం, పెళ్లి జరగటానికి శుభం, ఇంకా గర్భఫలము శుభం, ఉద్యోగం వచ్చిందనే మాట శుభవార్త వింటావు శుభం, వ్యాపారము దేవుడిని చేతికి అప్పగిస్తాడు శుభము, విస్తారమైన జనముల ద్రవ్యము నీ యొద్దకు వస్తుంది. హల్లెలూయా. పల్లకి అంటే శుభం, చెప్పండి, అంటే ఆశీర్వాదము. రెండవది, పల్లకి ఒక రాజు ఇంకో రాజ్యం మీద యుద్ధము చేసినప్పుడు అవతల రాజ్యం ఓడిపోతే యువతల రాజ్యం వారు విజయం సాధించిన వెంటనే రాజుని పల్లకీలో కూర్చోబెట్టి సైన్యము బోరలు ఊదుతూ రాజును ఊరేగిస్తారు. పల్లకి ఘన విజయానికి సూచన. ఎక్కడ శ్రమ పడ్డావో, ఏడుస్తున్నావో, నలిగిపోతున్నావో, దేవుడు నీ జీవితంలో గొప్ప ఘన విజయాన్ని ప్రకటిస్తున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించాడు. ఇక్కడ షూలమితి, మీరు నా పెళ్లి చేయలేరు అన్నలతో అంటుంది, మీరు నా పెళ్లి చేయలేరు, మీ వల్ల కాదు. నా పెళ్ళి ఎవరు చేస్తారో తెలుసా? నా పెళ్ళి పైనున్నవాడు చేస్తాడు. ఎలాంటి వాడిని ఇచ్చి చేస్తాడో తెలుసా? ఈ రాజ్యమును పాలించే సొలొమోను మహారాజునిచ్చి నాకు పెళ్లి చేస్తాడని విశ్వాసముతో మాట్లాడుతూ ఉంది షూలమితి. హల్లెలూయా. ప్రియులరా, ఈ పల్లకి గొప్ప విజయానికి సూచన. ఓడిపోయాను, పడిపోయాను, నష్టపోయాను అనుకుంటున్నావేమో. నీ ఓటమి, నీ పాడైపోయిన స్థితి అరణ్య రోదనగా ఉంది కదా, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది నీ పల్లకి. నమ్మిన వారందరూ చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. ఎక్కడ అప్పులు పాలైపోయావో, ఎక్కడ నాశనం అయిపోయావో, ఎక్కడ ఇంకా బ్రతకకూడదు, ఈ మనుషుల మధ్య నేను జీవించలేను అనుకున్నావో, అక్కడే దేవుడు నిన్ను పల్లకి ఎక్కించి ఊరేగించే ఆశీర్వాదము ప్రజల మధ్య దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పెళ్లివారింటి దగ్గర నుంచి వస్తుంది పల్లకి. కానీ ఈ షూలమితి చెప్పేది ఇది అరణ్య మార్గమున వస్తుంది అంటాడు. ఆమేన్. ఏ మార్గమున వస్తుంది? వెనకాల వాళ్ళు చెప్పాలి, బయట ఉన్న వాళ్ళు మీరు చెప్పండి, టెంట్లో ఉన్న వాళ్ళు చెప్పండి, ఇంకా వెనకాల బళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు చెప్పండి. అరణ్య మార్గమున. ఈ పక్కన హాల్లో ఉన్న వాళ్ళు చెప్పండి. అరణ్య మార్గం అంటే ఏంటి? అరణ్య జీవితం అంటే రోదన, ఏడుపు, దుఃఖము, ఎటు వెళ్తున్నామో తెలియదు. నీ దుఃఖము, నీ కన్నీళ్లు దేవుడు చూచి ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళటం కాదు, నీవు పల్లకి మొయ్యటం కాదు. నమ్మగలిగితే నమ్ము, దేవుడు నీ కుటుంబాన్ని పల్లకి మీద కూర్చోబెడుతున్నాడు. శుభకార్యముతోటి, ఘన విజయముతోటి ఒక బలమైన సాక్షిగా దేవుడు నిలబెడతా ఉన్నాడు. పాడైపోయినాయండి మళ్ళీ తిరిగి సంపాదించేస్తావు. పోయిన బంగారం వస్తుంది, పోయిన ఆస్తి వస్తుంది, నీ పితరుల స్వాస్థ్యమును అనుభవిస్తావు. ఆ యెరూషలేము పిల్లలందరూ కూడా, యెరూషలేము కుమార్తెలందరూ
ఎగతాళి చేస్తున్నారు. ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంది, పిచ్చిది అని. ఆమె అంటది, ఓ యెరూషలేము కుమార్తెలారా, నా పల్లకి ఎక్కడి నుంచి వస్తుందంటే, నన్ను చేసుకునే పెళ్లి కొడుకు రాజు అరణ్య మార్గమున వస్తాడు. ఆమేన్. మామూలు పల్లకి ఎక్కేమనుకోండి మనం. ఇప్పుడు ఎవరైనా పల్లకి మోయాలంటే 2-3 పెగ్గలు వేయాలి. వాళ్ళు మందేసి మోస్తారు కొంతమంది. ఆడికి మందు సడన్గా మధ్యలో దిగిపోయింది అనుకోండి, కింద పడిపోతాడు. ఆడు పడ్డాడంటే పల్లకిలో ఉన్న వాళ్ళు కింద పడతారు, మూతుపులు రాలిపోతాయి. కానీ ఈ షోలామిత్ అంటుంది 60 మంది సూర్యులు ఉన్నారటండి ఆ పల్లకి మోయటానికి. హల్లెలూయా. అరణ్య మార్గమున వస్తుంది. ఎలాగొస్తుందంటే ధూమ స్తంభము వలె. ఈ ప్రసంగంలో 3వ అంశముగా పెట్టుకోండి. ఇది ధూమ స్తంభము అంటే ఏంటిది? ధూమ స్తంభం అంటే మేఘస్తంభము. ఆమేన్. అదొక స్మోక్ లాగా ఉంటుంది అనమాట, క్లౌడ్ లాగా ఉంటుంది. నిర్గమాకాండం 13వ అధ్యాయంలో కనబడుతుంది చూడండి. నిర్గమాకాండము, ఎక్సోడస్ చాప్టర్ 13 21వ వచనం చదవండి. అందరూ బైబిల్ తెరవండి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమును రాత్రి వేళ అగ్నిస్తంభమును ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. ఆమేన్. హల్లెలూయా. నాకెవరు సహాయం చేసేవారు లేరు అని ఏడుస్తున్నావా? నా అప్పులు ఎవరు తీరుస్తారు? నా బిడ్డ జీవితంలో ఎవరు న్యాయం చేస్తారు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాకు ఏం అర్థం కావట్లేదు, చనిపోతే మేలు అని అనుకుంటున్నావేమో. నీ కష్ట సమయంలోనే ఒక అరణ్య పల్లకి దేవుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. అందరూ అనుకుని సంపాదించి జ్ఞానముతో ఎక్కుతారేమో పల్లకి. ఏ జ్ఞానము లేని నిన్ను, ఏ అర్హత లేని నీకు పరలోకము నుండి దేవుడు నీ శ్రమలు, నీ దరిద్రము, నీ ఫైనాన్షియల్ స్ట్రగుల్లో నుండే ఆశీర్వాద పల్లకి ఒక ధూమ స్తంభం వలె వచ్చేస్తుంది అనమాట. అది ఒక మేఘ స్తంభం వలె వస్తూ ఉంది. నమ్మిన వాళ్ళ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. దేవుడు నిన్ను సిగ్గుపడనీయలేదు. నా దైవజనుడు, నా ప్రవక్త చెప్పాడు, నా పల్లకి అరణ్య మార్గమున ధూమ స్తంభం వలె వచ్చేస్తుంది అంతే. అది మేఘ స్తంభం. అది హల్లెలూయా. అది రాత్రి నడిపించబడుతుంది, పగలు నడిపించబడుతుంది. అన్ని వేళల నా కుటుంబము ఆశీర్వాదంగా ఉండబోతుంది. నమ్మిన వారందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. ఆయన ఏమంటున్నాడు? ఆయన పగలు మేఘ స్తంభమై ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభమైనాడు. రాత్రి అంటే చీకటి, ఎంత కటిక శ్రమలున్నా కానీ అయినా నీ ప్రయాణము, నీ పల్లకి ఆగదు, నడుచుకుంటూ పోతుంది. అరణ్య పల్లకి. నీ జీవితం, నీ కుటుంబం శుభముతో, ఘన విజయముతో, సమస్తములో నీ వ్యాపార లావాదేవీలు నష్టపోయేవేమో అన్నీ మీరు 7 నెలలు బహు విశ్వాసముతో భక్తిని కాపాడుకుంటూ అభిషేకంలో నిలబడండి చాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూటుకు పోతారు, పల్లకి ఎక్కిపోతారు. ఏడవకండి. మీ పిల్లల్ని చిన్న చిన్నగా ఆలోచన చేయకండి. మీ పిల్లలు రాజు బిడ్డలుగా ఉండబోతూ ఉన్నారు. మీ పిల్లలు, మీ కుటుంబాలు దీవెనగా ఉండబోతూ ఉన్నారు. చనిపోవాలని అనుకోకండి. ఎవరైనా ఏదైనా లేని మాటలు అన్నా సరే, ఒకవేళ నీ పరిస్థితిని బట్టి ఏదైనా నువ్వు తప్పిదం చేసి నిన్ను పదే పదే గాయం చేస్తున్నా సరే, అయినా యేసు నిన్ను క్షమించి
పల్లకి నిన్ను ఎక్కించబోతా ఉన్నా. ప్రియులరా, నిన్ను చంకనెత్తుకుని యేసయ్య మోస్తాడు. నీ శ్రమలలో మోస్తాడు, నీ బాధలో మోస్తాడు. ఆయన నిన్ను అనాథగా విడివాడు, ఎంత పెద్ద రోగమైనా. ఎందుకంటే మేఘస్తంభమై ఉన్నాడు నీకు. షోలామితి అంటుంది, ఓ యెరూషలేము కుమార్తెలారా, అరణ్య మార్గమున వచ్చుచున్నా. ఇది ఏమి మీకు ఏమైనా అర్థమవుతుందా? చూడండి, వస్తుంది. నేను ఎంత శ్రమ పడుతున్నానో, ఎంత కష్టపడుతున్నానో అనుకుంటున్నారు కదా. నా శ్రమ, నా దరిద్రము, నా అరణ్య రోదనలో ఒక మేఘ స్తంభం వలె వచ్చేస్తూ ఉంది. సొలొమోను పల్లకి. ఈ నెల నుండి మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. మీకు రావాల్సినవి వస్తాయి. ఆమేనండి, చప్పట్లు కొట్టండి, రిసీవ్ చేసుకోండి. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ఎక్కడెక్కడి నుంచి ఏది రావాలో వస్తాయని కూడా నీకు తెలియదేమో, అయినా దానికి అదే కదిలి రాబోతా ఉంది. సొలొమోను పల్లకి శుభము కలగబోతా ఉంది. నా జీవితం ఒంటరి అయిపోయిందని ఏడుస్తున్నావు కదా, దేవుడు నూతన పరచబోతా ఉన్నాడు. నీ బిడ్డల విషయంలో కృప చూపించబోతా ఉన్నాడు. సొలొమోను పల్లకి గురించి ఆమె అంటుంది, అది సొలొమోను పల్లకే కానీ అది నా అరణ్య జీవితంలో ధూమ స్తంభం వలె వస్తూ ఉంది. మేఘస్తంభం అంటే అది ఎలాగొచ్చిందంటే, ఇక్కడ ధూమస్తంభం అంటే ఒక చోట గాలి సుడిగాలి వస్తే చూసారా, సుడిగాలికి నిలబడుతుందా? ఏ పచ్చదనం లేని నీ బ్రతుకులో ఏ మంచి, ఏ సంతోషము లేదు, బ్రతుకంతా ఏడిపే, దుఃఖమే అని అనుకుంటున్నావు కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది ఒక బలమైన ధూమస్తంభము వలె. హల్లెలూయా. ఆ గాలి, ఆ మేఘస్తంభమే ఆ పల్లకీకి ఆధారము. అన్ని పల్లకీలు కింద నుంచి వస్తుంది. ఈ పల్లకి నీ వైభవము, నీ ప్రభావము, నీ ఘన విజయము ధూమస్తంభములో నుండి వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఆమె అంటది, ఒక మాట చదువుదాం. ఆ పల్లకి, సొలొమోను పల్లకి, దానికి 60 మంది శూరులున్నారు. సొలొమోను పల్లకి 7వ వచనం, పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. అంటే ఆ పల్లకి మోసేవాళ్ళు 60 మంది అంటటి. ఎటువంటి వారు? శూరులు. శూరులు అంటే బక్కోళ్ళు కాదు, బలాఢ్యులు. అక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళని, వారు పరాక్రమశాలులు, ఖడ్గదారులు, యుద్ధ వీరులు. అంటే మిలిటరీ మ్యాన్ లాగా ఉంటారనమాట, ఆర్మీ ఆఫీసర్స్. మీరు చెప్పాలి ఈ రోజు నుండి, నా పల్లకి స్టార్ట్ అవుతుందని చెప్పండి. మిమ్మల్ని ఎగతాళి చేసేవారు ముందు మీరు చెప్పండి, నా పల్లకి స్టార్ట్ అవుతుంది. నేను పల్లకీలో కూర్చుని ఊరేగించబడుతున్నప్పుడు మీరందరూ ఆ ఊరేగింపును చూడబోతున్నారు. నా బిడ్డను మీరు ఎంతగానో హేళన చేస్తున్నారు, నా బిడ్డ పల్లకీలో దేవుడు కూర్చోబెడతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని పైకి హెచ్చిస్తూ ఉన్నాడు. తన యందు భయభక్తులలో వారు పట్ల తను దాచిపెట్టి మీరు ఎంతో గొప్పది. అది కంటికి కనపడదు, చెవి కనపడదు, హృదయం మనకు అగోచరము. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. అరణ్య పల్లకి, అరణ్య రోదన, మనశ్శాంతి లేని రోదన, ఏ దారి లేని రోదన, ఎవరూ ఆదుకోలేని స్థితి. నేనున్నానని చెప్పిన మనిషి లేడని ఏడుస్తున్నావు కదా, నీ అరణ్యము జీవితంలో ధూమస్తంభము వలె సొలొమోను పల్లకి వస్తుంది. ధూమస్తంభము వలె సొలొమోను పల్లకి వస్తున్నదే. ఘన విజయమదే, గొప్ప స్వస్థత, గొప్ప ప్రభావము, శుభము, శుభము, శుభము.
గుండె నిండా దుఃఖంతో ఉండి ఏడుస్తున్నావేమో, ఏడవకు. పరలోకం నుండి దేవుడితో మాట్లాడాడు. ఆరణ్య రోదన, ఉల్లాసము, పల్లకీలో కూర్చుంటావు, 60 మంది పరివారము కలిగి ఉంటావు. ఏడవకు. ఈ రోజున దరిద్రము, ఈ రోజున అస్వస్థత, ఈ రోజున అసమాధానము ఇక మళ్ళీ నీ దగ్గరికి రాదు. నీ బిడ్డలు 7 తరాలు ఆశీర్వాదంగా ఉంటారు. 7 తరాలు ఆశీర్వాదంగా ఉండబోతూ ఉన్నారు. నీ బిడ్డ జీవితం వెలుగుతుంది, నీ కుటుంబం వెలుగుతుంది, నీ వ్యాపారము ఆశీర్వాదంగా ఉండబోతుంది, నీ చేతుల కష్టార్జితం దీవించబడతా ఉంది. భయపడకు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే ఆశీర్వాదం ఉండబోతున్నావు. 60 మంది సూర్యులు. హల్లెలూయా.